ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ మార్చి 3 ఆదివారం, శోభకృత నామ సంవత్సరం మాఘమాసం, బహుళపక్షం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, తిథి అష్టమి, నక్షత్రం అనురాధ. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి చిన్నటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారంలో నూతన లాభాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలు స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతాయి. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. మిత్రులతో ఆర్థిక విషయాలతో విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారమున నష్టాలు భర్తీ అవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు అధికమవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉద్యోగాల్లో స్థిరమైన ఆలోచనలు కలిసి వస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగమున ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చిన్నటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశి రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది, దాన్ని ట్యాప్ చేస్తే ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.